ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులైన మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభువుల నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క రాత్రి, మరొక రాత్రి ఈ రీతిగా దేవుని సన్నిధిలో ప్రవేశించడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి చక్కటి ఆధిక్యతను బట్టి దేవుని సేవకుడిగా సంతోషిస్తూ ఉన్నాను. గత రాత్రికాల సమయంలో ఒక చక్కటి అంశాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏ అంశం అంటే సంతోషమైనటువంటి అంశం. రాత్రికాల సమయంలో సంతోషమే సమాధానం ఉండే ఒక అంశం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఈ రాత్రికాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోబోయేటువంటి అంశం ఏంటంటే అవిధేయత, హెచ్చరిక. అవిధేయత, హెచ్చరిక అనేటువంటి అంశం గురించి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. అయితే చదవబడినటువంటి లేఖన భాగాలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 26వ వచనం అనుకుంటాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26వ వచనం నుండి ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. స్పష్టంగా మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలింకును ఉండదు, కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబో తీక్షణమైన అగ్నియు నీకును ఉండదు. ఎవడైనను మోసే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వారిని చంపించెదరు. ఎట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి, గత రాత్రికాల సమయములు కావచ్చు లేదా బిఫోర్ నైట్ మీకు తెలియచేసినటువంటి 2 అంశాల గురించి మాట్లాడుతూ మీకు పరిచయం చేసినటువంటి విషయాలు, శ్రమ, విడుదల అనేటువంటి అంశములు కానీ లేదా సంతోషమైనటువంటి అంశములు కానీ, ఈ 2 విషయాలు మాట్లాడుతూ హెబ్రీ గ్రంథం యొక్క గ్రంథకర్త యొక్క ఉద్దేశాన్ని నేను మీకు తెలియజేశాను. ఆనాడు యోధా జనాంగమును అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు మృతి చెంది పునరుత్థానుడిగా లేచి పరలోక రాజ్యానికి ఆరోహణమైపోయిన తర్వాత సర్వసాధారణంగా శిష్యులు ఏదో సేవ చేయాలనేటువంటి దృక్పథంతోనైతే మొట్టమొదటిగా వారు ప్రారంభించలేదు, కానీ దాక్కున్నారు. మనకున్నటువంటి భరోసా, మనకున్నటువంటి ఆదరణ కోల్పోయాం కనుక ఇప్పుడు మనకి ఏ ధైర్యము లేదని దాక్కున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అంటే దేవుడు ఇచ్చిన మాటలు మర్చిపోయారు. ఆయన ఏమన్నారంటే, సర్వసాధారణ మీరు ఎప్పుడైనా ఏ ఫ్యామిలీలో అయినా చూడండి, తండ్రి తల్లి ఇద్దరు బ్రతుకున్నప్పుడు పిల్లలకి ఏం చెప్తుంటారంటే, ఒరేయ్ నేను నీకే చెప్తున్నాను అంటారు. ఆడపిల్ల ఉందనుకోండి, తల్లి ఏమంటా తెలుసా, అమ్మాయి ఇట్లా నువ్వు ఒకసారి అంటది. ఉండు అన్నది అనుకోండి, అలా కాదమ్మా ఇలా రా, నేనున్నప్పుడే 4 పనులు నీవు నేర్చుకోవాలి. ఎందుకని ఒక ఇంటికి గెలవలసినటువంటి కుమార్తెవు కనుక ఇదిగో 4 పనులు నేర్చుకుంటే రేపు పొద్దున్న నువ్వు అత్తింటికి వెళ్ళినప్పుడు మాట కాయవలసినటువంటి అవసరత ఉండదు అని తల్లి కుమార్తెకి చెబుతుంది. అది తండ్రి ఏమంటాడు తెలుసా, ఇదిగో రారనైనా, ఇదిగో నేను చెప్పేది కొద్దిగా అర్థం చేసుకో, నేనున్నప్పుడే 4 విషయాలు, అంటే నువ్వేదైనా నేర్చుకోవాలంటే నేనున్నప్పుడే. అంటే వారు ఫ్యూచర్ ఎందుకు చెప్తారు వాళ్ళు, ఏమో రేపు పొద్దున్న నా కుమారుడు ఎవరి దగ్గరైనా ఇది రాదు అని చేయి చాపి వాళ్ళ దగ్గర అడుక్కోకూడదు, ఇలా బ్రతకూడదు అని వాళ్ళు ఆశిస్తారు కనుక. అలాగే యేసు ప్రభువు అన్నారు, ఇదిగో మీరు భయపడవలసిన అవసరము లేదు, మీరు కలవరపడవలసినటువంటి అవసరము లేదు, నేను సత్య స్వరూపిగా ఆత్మను మీకు సంచకరువుగా ఇస్తాను, ఆదరణకర్తగా నేను ఇస్తాను. అంటే వీళ్ళు మర్చిపోయి నార్మల్గా ఉన్నారు. భయాందోళనలతో మేడగదులు దాక్కున్నప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకమును పొందుకున్న తర్వాత శిష్యులు బయటకు వచ్చి వాక్యాన్ని ప్రకటించడం మొదలుపెట్టారు. వాక్యాన్ని ప్రకటించడం మొదలుపెట్టినప్పుడు అక్కడ భయంకరమైనటువంటి పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. యూదులనే వారిని సంహరించడం అనో శిక్షించడం అని ఇలా చేస్తున్నప్పుడు ఆ సమయంలో ప్రారంభించబడినటువంటి ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. చూడండి, ఇక్కడ 28వ వచనములో, ఎవడైనను మోసే ధర్మశాస్త్రము నిరాకరించిన ఎడల 2-3 సాక్షులు మాట మీద కనికరింపబడకుండా వారిని చంపించుదురు. ఎట్లుండగా 29వ వచనం, దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాని పరిశుద్ధపరచుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడిగా ఎంచబడనని మీకు తోచింది కదా. అంటే పౌలు గారు అంటూ ఉన్నారు, మీరందరూ పారిపోతూ ఉన్నారు, నాకు అర్థమవుతూ ఉంది. మరణం అంటే ఎవరికైనా భయమే,
శిలువ మరణం కానీ, లేదా ఆ దుప్పి చర్మంలో కట్టేయడం కానీ, చనిపోయినటువంటి డెడ్ బాడీని వీపి కట్టడం కానీ, అంటే ఇలా అనేక రకాల మరణాలు విధించినప్పుడు ఆ మరణం అంటే ఎవరికైనా భయమే. కానీ మన జీవితంలో ఖచ్చితంగా దేవునికి లోబడాలి కదా, విధేయత కలిగి ఉండాలి కదా. మీరు ఏ పిలుపు చేత పిలువబడ్డారు అని పౌలు గారు వీరిని ప్రశ్నిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎదురుగా ఉన్నటువంటి ప్రజలు, అంటే ఆయన రాసేటువంటి శైలి, అంటే ఆ శైలి విధానం అంటాం కదా, ఆయన మాట విధానం. కొంతమంది చూడండి, కొన్ని హ్యాండ్ రైటింగ్స్ చూడగానే ఇది ఫలానా వ్యక్తి రాశాడు అంటారు. లేదా మన కింద సెలర్లో ఉన్నప్పుడు ఇక్కడ ఎవరైనా మాట్లాడుతున్నారు అనుకోండి, ఏమంటారు తెలుసా, ఈ వాయిస్ ఖచ్చితంగా అతనిది. అంటే ఆ పదజాలము వాడే విధానము, పలికే ఆ స్పష్టతను బట్టి ఆ వాయిస్ వినగానే ఖచ్చితంగా మనం చెప్పగలము ఈ మాట్లాడే వ్యక్తి ఆయనే అంటాం. అలాగే ఈ పదజాలం చదువుతున్నప్పుడు వాక్యములో ఉండేటువంటి కంటెంట్ ఏదైతే ఉందో దానిని చదివినప్పుడు ఇది ఖచ్చితంగా అపోస్తుడైన పౌలు గారికి తప్ప ఇట్టి పరిజ్ఞానం మరొక దైవజనుడికి లేదు అని చరిత్రకారులు నిర్ధారించినటువంటి ఆ విధానాన్ని బట్టి ఎబ్రీ పత్రిక పౌలు గారు రాశారు అంటారు. ఆయన ఏమంటాడంటే ఎబ్రీలందరినీ, యూదులందరినీ ప్రశ్నిస్తూ అంటాడు, ఇది మీకు అర్థమవుతుంది కదా, మిమ్మల్ని పరిశుద్ధపరిచిన. అంటే ఇక్కడ చూడండి 2 విషయాలు. ఒకటి, యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించినటువంటి ప్రదేశం. యేసు ప్రభు వారు దేని మీద మరణించారు? శిలువ మీద మరణించారు. కనుక ఇక్కడ అంటారు చూడండి, ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి, అనగా శిలువ కింద వేసి ఆ శిలువ మీద తొక్కుకొని, అనగా దాటుకొని వెళ్ళిపోయేటువంటి ఆ పరిస్థితి వస్తూ ఉంది. తర్వాత రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి, అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు కార్చినటువంటి ఆ శిలువ రక్తమును అపవిత్రమైనదిగా ఎంచడం మాత్రమే కాదు, కానీ ఆ ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైనా దండనకు పాత్రుడగునని ఎంచబడని మీకు తోచును కదా అని మాట్లాడుతూ అని అంటారు కదా, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తున్నాను అనేటువంటి మాటలు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. పిల్లరా, ఈ యొక్క సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పౌలు గారు అంటారు, ఒక విశ్వాసం ఉండవలసినటువంటి 2 లక్షణాలు. పౌలు చాలా సున్నితంగా చెబుతూ ఉన్నాడు. ఆయన క్వశ్చన్ చేసేటువంటి క్వశ్చన్లో హెచ్చరిక ఉంది. ఏమనుందంటే, మీరు చూడండి, ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో? 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఎన్ని చేయమన్నారు, ఎన్ని చేయొద్దన్నారు? 2 ఖచ్చితంగా. 2 ఏంటంటే విశ్రాంతి దినాన్ని, కానీ మనకి ఎక్కువగా విశ్రాంతి దినాన్ని అంటే తప్పక రాకపోతే అది వేరే విషయం, కొన్ని ఇంపార్టెంట్ విషయాలు కానీ అది వేరే విషయం. కానీ ఖాళీగా ఇంటి దగ్గర ఉండి చక్కగా కాలు చాపుకొని చేతిలో జియో కదండి, అంటే ఇప్పుడు ఆ రోజే మనకు విశ్రాంతి దొరికింది కనుక హ్యాపీగా బెడ్ మీద కూర్చొని అలా ఛానల్స్ మార్చుకుంటూ విశ్రాంతి దినాన్ని ఏం చేస్తారు వీళ్ళు? రారు. బైబిల్ ఏం చెప్తుందంటే శాపగ్రస్తులు అని ఉంది. అంటే వీళ్ళని విధేయులనాలా, అవిధేయులనాలా? అంటే తెలిసి కూడా. అందుకని ఇక్కడ చూడండి, మీకు ఆ మాటని జ్ఞాపకం చేస్తే 26వ వచనము, మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు. ఇక క్షమాపణ అనేది ఉండదు. తెలిసి తప్పు చేస్తే ఖచ్చితంగా క్షమాపణ లేదు. తీరని పని, కాళ్ళు చేతులు రాలేదు, మంచాల నుంచి కదలేకపోతూ ఉన్నాం, ఏదో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి, అప్పుడు కదలేకపోతే అది వేరే విషయం. అన్ని సౌకర్యవంతంగా ఉండి, అన్ని అవయవాలు బాగుండి, అన్ని వాతావరణం అనుకూలంగా ఉండి మందిరానికి రాలేకపోతే ఖచ్చితంగా బుద్ధిపూర్వకంగా పాపం చేసిన వారితో సమానము. అందుకని విశ్రాంతి దినము ఖచ్చితంగా పాటించాలి. విశ్రాంతి. 2వది, నీ తల్లిదండ్రులను వాళ్ళు ఎంత కఠినంగా మన పట్ల వ్యవహరించినా వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇచ్చేయాలంతే. ఆ తర్వాత ఆ పాప పుణ్యాలన్నీ ఎవరు లెక్క చెప్పుకుంటారు? వాళ్ళే లెక్క అప్పగించుకుంటారు. ఒకవేళ వాళ్ళు వేరేలా ప్రవర్తించారనుకోండి, దేవుడు ఖచ్చితంగా వారిని లెక్క అడుగుతాడు. సర్వసాధారణంగా ఈ 2 ఆజ్ఞలు ఖచ్చితంగా పాటించాలి. మిగిలిన 8 కూడా ఆయన ఏమన్నాడంటే ఇవి చెయ్యొద్దు. 8 కూడా 10 ఆజ్ఞలు పాటిస్తాం. అందుకని యేసు ప్రభువు ఒక యవనస్తుడి దగ్గరికి వచ్చి అంటాడు, మాట్లాడుతూ అంటాడు, ఏమయ్యా ఆజ్ఞలన్నీ చేస్తున్నావు అంటే, అది ఎప్పటి నుంచి అండి? చిన్నప్పటి నుంచి చేస్తున్నానంటే, అన్నీ చేస్తున్నావు అంటే, అన్నీ చేస్తున్నాను. అయితే నీకున్నది కూడా అంటే అబ్బాయి కుదరదు అన్నాడు. అందుకని యేసు ప్రభువు అన్నారు, ఒక్కటి చేయకపోయినా 10 ఆజ్ఞల్లో 9 చేసి 1 తప్పిపోయినా అన్నీ తప్పిపోయినట్టే. అంటే అది విధేయత అవిధేయత మధ్యలో ఉండేటువంటి ఆ వేరియేషన్ ఏంటంటే, చెయ్యొద్దు అన్నదాన్ని చేసినా తప్పే, చెయ్యు అన్నదాన్ని చెయ్యకపోయినా తప్పే. కనుక 10 ఆజ్ఞలన్నింటినీ తీసుకొని వచ్చి క్రొత్త నిబంధన కాలంలో మనం ఏమనుకుంటామంటే, ఆయన 2 ఆజ్ఞల కింద కుదించేస్తారండి, ఆయన 2 ఆజ్ఞలుగా మార్చారండి అని అనుకుంటాం. కానీ నిజానికి దేవుని యొక్క ఉద్దేశం వేరు,
దేవుని యొక్క తలంపులు వేరు. ఈనాడు దేవుని బిడ్డలుగా మన జీవితాలలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ఒక మాట ఏంటంటే, మన బ్రతుకులో వచ్చేటువంటి ప్రతి సమస్యను దేవునికి అవిధేయతగా మలిచేస్తాం. దేవుని పట్ల విధేయత కలిగి ఉన్నాం అనుకుంటాం, కానీ అలా ఎవ్వరు కూడా ఉండలేకపోతూ ఉన్నాం. మీకు తెలుసు, బైబిల్ గ్రంథం అంతా కూడా చక్కగా చాలా ఒక స్టోరీ లాగా కుదించి మనకు అర్థమైనటువంటి సౌలభ్యకరమైన భాషలో ఆ మంచి శైలిలో దైవజనులు మనకి అర్థమయ్యే భాషలో భద్రపరిచారు. కానీ మనకు ఉండేటువంటి బలహీనత ఏంటంటే, బైబిల్ చదవడానికి అవకాశము ఉండదు, టైం ఉండదు. అన్నిటికీ టైం ఉండదు కానీ బైబిల్ చదవడానికి తెచ్చుకోకండి. నన్ను ఎలా అంటానని పాస్టర్ గారు విసికి వచ్చారట. నాకు పాస్టర్ గారు ఇంటికి విసికి వస్తే, పాపం విశ్వాసానికి పాస్టర్ గారి మీద చాలా ప్రేమ ఉంటుందండి. మా పాస్టర్ గారు మా ఇంటికి వస్తే చక్కగా తినేసి వెళ్ళాలి. ఆయన మా ఇంటి దగ్గర అన్ని అంటే వాళ్ళకి కలిగింది అన్ని పెట్టాలనుకుంటారు. వాళ్ళకి లేకపోయినా మా పాస్టర్ గారు పెట్టాలనుకుని ఏం చేసినారో కాబట్టి పాపం ఎండి గిన్నెలో చక్కగా మంచిగా సేవ్యం చేసుకొని వెండి గిన్నెలో వేసి 2 స్పూన్ వేసి తీసుకొచ్చి, అయ్యగారండి మీకు సేవ్యం అంటే చాలా ఇష్టం కదా అలాగని చెప్పేసి ఆ వెండి గిన్నె తెస్తే అయ్యగారు చక్కగా తిన్నాడు. తిన్న తర్వాత ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు నుంచి 2 స్పూను కనపడలేదట. 2 స్పూన్ కనపడపోయేసరికి ఇంక ఇప్పుడు దృష్టిలో ఏమైపోయింది, 2 స్పూన్ కనపడలేదు కాబట్టి పాస్టర్ దొంగోడు ఇలాంటి వాడు వస్తే కనీసం స్టీల్ గ్లాస్ కూడా బయటని స్టీల్ గ్లాస్ కాదు, కనీసం 10 రూపాయలు వస్తే అమ్ముతారు కదా, అలాంటిది కూడా బయటని పెట్టకూడదు, ఇది దొంగోడండి అని సంఘంలో ఉన్నోళ్ళకి ఇళ్ళోళ్ళకి మొత్తం అందరికీ సాటేసుకొని మా పాస్టర్ దొంగోడు, మన పాస్టర్ దొంగోడని సాటుకుని తిరిగిందంట. పాస్టర్ గారికి పాపం తెలియదు విషయం. కొన్ని నెలలు గడిచిపోయింది. నెలలు గడిచిపోయిన తర్వాత మళ్ళీ విజిటింగ్కి వెళ్ళాడు. అంటే ప్రతి నెల వెళ్తున్నారు కానీ ఆవిడకి మనసు రావడం లేదు. అడుగుదాం అనిపిస్తుంది, నోటు వరకు వచ్చి ఆగిపోతుంది. పాస్టర్ గారికి తెలియదు కదా, ఏ కల్మసం లేకుండా మామూలుగా ప్రేమగా మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ వచ్చేస్తూ ఉన్నాడు. అప్పటి నుంచి ఎడిగిరితో పెట్టడం మానేసింది. ఈయనకు డౌట్ రాలేదు, ఏమో ఆ రోజు స్పెషల్ ఏమో అనుకున్నాడు. అయిపోయింది. ఒకరోజు పాస్టర్ గారు విజిటింగ్కి వెళ్ళినప్పుడు పాపం కడుపులో పేగులన్నీ దేవేత్తనే ఆవిడకి మనసు ఊరుకోవట్లేదు. మనసు ఊరుకోకపోతే పాస్టర్ గారు అన్నారట, అమ్మా నన్ను ఏమైనా అడగాలనుకుంటున్నావా అన్నారట. భలే చెప్పారండి. నేను ఇప్పుడు నుంచి దాదాపుగా 6-7 నెలల నుంచి కనిపెడుతున్నాను మిమ్మల్ని మాట్లాడగలని. మీరే అడిగారు కాబట్టి అడుగుతాను. పాస్టర్ గారండి ఆ రోజు మీకు వెండి గిన్నెలో పాయసం వేసి ఇచ్చారు కాబట్టి ఆ రోజు నుంచి 2 స్పూన్ కనబడలేదా. పాస్టర్ గారి ముఖం ఒక్కసారిగా అంటే ఒళ్ళంతా నీరు కలిపి, అది 2 స్పూన్ సరే అమ్మ ఓన్లే అని ఇంకేమనుకుంటా, సరే అమ్మా వాకింగ్ చదువుకుందాం, ప్రార్థన చేసుకుందాం, బైబిల్ పట్టుకురా అన్నారంట. బైబిల్ పట్టుకురా అనగానే అమ్మగారు బైబిల్ తీసుకొని వచ్చి చక్కగా జిప్ ఓపెన్ చేసి ఇలా తెరిసిన వారికి క్షణం బైబిల్లోంచి 2 స్పూన్ కింద పడిందంట. అంటే పాపం ఆ రోజు విజిటింగ్కి వెళ్ళిన రోజు పాస్టర్ గారు బండి బైబిల్లో అంటే బైబిల్ కవర్లో బండి కవర్ ఉంటుంది కదా, అందులో కింద వదిలేసి వీళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మ బైబిల్ తీసుకురా అని చెప్పేసి వాళ్ళ బైబిల్లో చదివి ఆ స్పూన్ అక్కడే అలా టేబుల్ మీద బైబిల్ పెట్టగానే ఈవిడ ఆతృతిగా వెళ్ళిపోతున్నారా అలాగని చెప్పేసి అంటే బైబిల్ చదివి ఎన్ని నెలలు అవుతుంది అదేనమాట. అంటే మనము బైబిల్ చదవడానికి తెలిస్తే పాపం ఈవిడ పాస్టర్ గారు దొంగోడో మంచోడో తెలిసి ఉండేది. కొన్నిసార్లు మనకు ఉండేటువంటి ఆతురత కొంతమంది మీద నిర్దాక్షిణ్యంగా నేను అంటాను, వాక్యపు లోతుల్లోకి ప్రయాణించినప్పుడు, వాక్యము పరిపూర్ణంగా ఎరిగినప్పుడు, పౌలు వాక్యపు లోతుల్లో నాటబడ్డాడు కనుక ఆయన అంటాడు, ఇదిగో ధర్మశాస్త్రము ఇలా నిర్ధారిస్తూ ఉంది. ఏమైనా నిర్ధారిస్తూ ఉంది, ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా పాపం చేస్తే ఆయన మరణానికి అర్హుడు. కానీ ఇక్కడ ఏమంటారంటే యేసుప్రభువు వారు మీరు తెలిసి చేస్తూ ఉన్నారు కనుక మరి కొంతపాటి ఇబ్బంది అనేది ఎదుర్కొంటూ ఉన్నారు, సిలువను తొక్కేస్తూ ఉన్నారు. అనేక సందర్భాలలో సత్యాన్ని తెలుసుకొని మరి విశ్రాంతి దినాన్ని పాటించడం లేదు. ఇవన్నీ చేస్తూ కూడా బైబిల్ గ్రంథంలో అంటే మీరు చూడండి, నేను ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పానంటే బైబిల్ గ్రంథంలో ఆది పితరులైనటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. ఎవరు వారు? వారు విధేయత చూపించారా అవిధేయత చూపించారా? అవిధేయత చూపించారు. తర్వాత నోవా కాలంలో ఉన్నటువంటి ప్రజలు వారు కూడా అవిధేయత చూపించారు. దేవుడు 100 సంవత్సరాలు ప్రకటించాడు. ఆ తర్వాత సొదొమ గొమొర్రా పట్టణాల ప్రజలు వారు కూడా అవిధేయత చూపించారు. ఆ తర్వాత నినివే పట్టణస్థులు, అక్కడ మనం వచ్చేటప్పటికి యోనా కూడా ప్రజల మాట దేవుడు కానీ యోనా దైవజనుడు, ఆయన కూడా అవిధేయత చూపించాడు. అంటే వారి జీవితాలలో అవిధేయత ఎన్ని మార్గాలు కూడా ప్రయాణించింది అంటే ఆదాము యొక్క అవిధేయత వలన సర్వ మానవాళికి ఏమొచ్చింది? మరణం వచ్చింది. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే 3 విషయాలు. ఒకటి మనం జ్ఞాపకం చేసుకుంటే తన జీవితంలో చక్కగా దేవుడు మరణం లేకుండా చేశాడు. కానీ ఆదాము ద్వారా సర్వలోకానికి ఏమొచ్చింది? పాపము. పాపం ద్వారా వచ్చే జీతము ఆజ్ఞాతిక్రమమే పాపం కనుక అప్పటి వరకు ఆజ్ఞలు అతిక్రమాలు ఏమీ లేవు. అవిధేయత ఎప్పుడైతే
ఆదాములో కనబడిందో ఆటోమేటిక్గా మరణం అనేది వచ్చేసింది. ఈరోజు మన జీవితాల్లో కూడా అవిధేయత, వాక్యము వినము, వాక్యం చదవము, వాక్యానుసారంగా ప్రవర్తించం కనుక మనలో అవిధేయతకి కారకులుగా ఉన్నాం కనుక ఆధ్యాత్మిక మరణము. శారీరక మరణం మాట దేవుడు ఎరుగు, కానీ మొట్టమొదటిగా మనం ఎలా చనిపోతూ ఉన్నాం? ఆధ్యాత్మికంగా చనిపోతున్నాం. ఆదాము అవ్వలు కూడా ఆధ్యాత్మికంగానే చనిపోయారు, పేరుకు బ్రతుకున్నారు, కానీ ఆధ్యాత్మికంగా. కారణం అవిధేయత. దేవుడు హెచ్చరించాడు వారిని. హెచ్చరించిన తర్వాత ఆదామా ఇదిగో ఇలా ఉండాలి కదా అన్నాడు. నోవా కాలానికి వచ్చేటప్పటికి అక్కడ కూడా ప్రజలకు తెలియజేశాడు జలప్రళయం రాబోతుందని. హెచ్చరికతో పాటుగా అవిధేయత గురించి తెలియజేశాడు. అంటే అవిధేయులైన వారందరినీ కూడా దేవుడు వదిలిపెట్టేశాడు. నోవా అన్నాడు, ఇదిగో మీరందరూ మీ ఫ్యామిలీ అంతా వచ్చాడయ్యా, వారు కూడా చెప్పు, వింటే ఉంటారు, పోతే పోతారు అన్నాడు అంతే. అంటే హెచ్చరికతో కంబైన్డ్గా ఏమొస్తూ ఉంది? అవిధేయత కూడా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అవిధేయుల అయిన వారందరూ కూడా నిత్య నాశనానికి జలప్రళయంలో చనిపోయారు. ఆ తర్వాత ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే మనము మూడవది అవిధేయత. సౌలు అనుకున్నాడు దేవుడు ఇచ్చినటువంటి రాజరికాన్ని చక్కగా కొనసాగిస్తూ, ఇదిగో శత్రుశేషం అనేది ఉండకూడదు, ఇవన్నీ కూడా సమూలంగా తీసివేయి అని దేవుడు సెలవిస్తే సౌలు ఏం చేశాడంటే అవిధేయత. సమయాల ద్వారా దేవుడు ఇలా అంటాడు, ఇదిగో ఒక్కడు తను ఇచ్చేటువంటి బలి అర్పణల ద్వారా నా హృదయం సాటిస్ఫై అవ్వదు, కానీ ఎలా సాటిస్ఫై అవుతుంది? సమీపించి మాట వినాలి, దగ్గరికి వచ్చి మాట వింటే చాలయ్యా. అయ్యా మాట వినకుండా అవిధేయులుగా మనం ఎంతకాలం ఉన్నా సౌలు జీవితంలో 3 లక్షణాలు. ఒకటి పేరు పోయింది, రెండవది పదవి పోయింది, ఆ తర్వాత మూడవది ప్రాణం పోయింది. ఎన్ని పోయాయి? పేరు, పరువు, అదే పరువు అంటే పేరు, పదవి, ప్రాణము. ఈ 3 కూడా దేని వల్ల పోయాయి? అవిధేయత. ఇక్కడ 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, అంటే తనకున్నటువంటి స్థాయి అంతా పోయింది, పరువు అంతా పోయింది, ప్రాణం కూడా తనంతట తానే పోగొట్టుకున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాము. అవిదే ఆదాము ద్వారా మన ఈ లోకంలోనికి భయంకరమైనటువంటి మరణము, వ్యాధి, అనేక రకాలైనటువంటి కఠినమైన శిక్షలు వచ్చి ఒకరి ద్వారా వచ్చే తర్వాత సౌలు ద్వారా ఏమొచ్చిందంటే మరి అనేక రకాలైనటువంటి పరిస్థితులు, దేవునికి ప్రజల పట్ల ఉండేటువంటి పరిస్థితులన్నీ కూడా అర్థమయ్యాయి. చూడండి కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనములో ఇలా రాయబడి ఉంది. కొలసీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనములో ఈ మాట మనం చదువుకుందాం. అమ్మా, వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. ఇక్కడ చూడండి, మనం జ్ఞాపకం చేసుకుంటే ఆదాము కానీ, సౌలు కానీ, నోవా కాలంలో ప్రజలు కానీ, సొదొమ గొమొర్రా పట్టణ ప్రజలు కానీ, లేదా యోనా కానీ, వీళ్ళందరినీ మనం ఒక వరుసలో జ్ఞాపకం చేసుకుంటే బైబిల్ చాలా చిన్నదిగా కనపడుతుంది. నేను అనేది సైజు కాదు, చరిత్ర. మీకు అర్థమవుతుందండి? ఆదాము దగ్గర నుంచి యోనా వరకు వారి జీవితాలలో అవిధేయత ఉంది. ఆ అవిధేయతను బట్టి దేవుడు మనకు పరిచయం చేస్తున్న మాట ఏంటంటే, ఇక్కడ 3వ అధ్యాయము 6వ వచనంలో చదువుకున్న మాట, వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరు వీటిని అనుసరించి, ఇప్పుడు మనము ఇవన్నీ కూడా వింటున్నాము కనుక ఎలా ఉండాలి? పూర్వము అంటే దేవుని వాక్యములో వింటున్నాము కనుక వాటిని అనుసరించి ఇదివరకు నడుచుకున్నాం, కానీ ఇక మీదట నడుచుకుంటే పరువు పోద్ది, ప్రాణం పోద్ది. తర్వాత ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే జ్ఞాపకం చేసుకోండి, మరణావస్థలో ఉండేటువంటి ప్రజలు అవిధేయులుగా మనం ఉంటూ అలానే కొనసాగిస్తే ఖచ్చితంగా ఆధ్యాత్మిక మరణంలో ఉంటామని మాట్లాడుతూ ఉన్నారు. దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును అని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మరొక మాట చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం చదువుకుంటే, యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనములో భక్తుడైన యోహాను గారు ఇలా మాట్లాడుతూ ఉన్నారు, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు కోరి దేవుని ఉగ్రతను తెచ్చుకునే వారు ఎవరు అని అంటే దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. అవిధేయత ప్లస్ ఇంకోటి ఏంటి? హెచ్చరిక. ఏమంటే ప్రమాదం ఉంది, జాగ్రత్త అండి, ఆ బియ్యం కొద్దిగా వీక్గా ఉంది, దానికి ఎంతకు ఎవరు వెళ్ళకండి అని అన్నారు అనుకోండి. అయ్యి ఏముందండి, పోతే ప్రాణం, యాదో ప్రాణం, ఎంతకాలం బ్రతుకుతామని దానికి ఎందుకు వెళ్ళి ఇలా ఓసెట్టు పొడిచాడు అనుకోండి. మరి హెచ్చరించారు అండి, వద్దురాడు ఆయన అక్కడికి వెళ్ళొద్దు అని. ఆ వైర్ కొద్దిగా కట్ అయిపోయిందండి, షాక్ పడుతుంది, వెళ్ళకండి అంటే కనీసం వెళ్ళేటప్పుడు ఎవరైనా చెప్పులు వేసుకుని వెళ్ళండి, జాగ్రత్త అండి అన్నారు అనుకోండి. అయ్యి ఏముందలండి అని చెప్పులు తీసేసి కాళ్ళు నీటిలో తడుపుకొని అలా వెళ్ళి ఇలా ముట్టుకున్నారు అనుకోండి, తొక్కితే ఏమవుతుంది? రేపు
అది. అంటే హెచ్చరిక వచ్చినప్పుడు అవిధేయత అనేది మనము చూపించకూడదు. ఇక్కడ ఆదాము కానీ, సౌలు కానీ, నోహ కాలంలో ప్రజలు కానీ, యోనా కానీ వీళ్ళందరూ చూస్తే వీళ్ళందరూ ఎలా ఉన్నారంటే అవిధేయులకి తండ్రిలాగా ఉన్నారంట. ఈరోజు మన కుటుంబాల్లో కూడా ఏది వద్దంటాము అది చేస్తాం, ఏది చేయమంటారు అంటే అవిధేయత అనేది మన బ్రతుకులు అసలు ఉండకూడదు. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, అవిధేయత ద్వారా మన జీవితంలో చుట్టు కుమారుని ఎవరైతే అవిధేయత చూడండి, అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ ఉగ్రత నుంచి మనం తప్పించుకోవడానికి అవకాశం లేదు. ఆయన ఎంత పర్టికులర్గా మాట్లాడుతున్నారంటే చూడండి ఒకసారి 36వ వచనం చదువుకుందాం. విధేయుడు కానివాడు ఇంకే ఈ భక్తి, ఈ విశ్వాసము, ఈ సహవాసము, ఈ ప్రార్థన ఎన్ని సంవత్సరాలు చేసినా మనకు ఏం దక్కదు, జీవము దక్కదు. అయ్యా నాకెందుకు జీవం దక్కలేదు అని అంటే వారు విధేయులుగా లేరు కనుక. విధేయులుగా లేకపోతే మరి ఆశీర్వాదము, అభిషేకం ఇవేమి కూడా మన బ్రతుకులో ఉండవు. రోమేలకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, ఒకని విధేయత వలన, ఒకని అవిధేయత వలన మరణము ఈ లోకంలోకి వచ్చింది, అనేకులకి మరణం వచ్చిందంటే ఒకని అవిధేయత వల్ల. మరొకని విధేయత వలన లోకంలో అనేకులను దేవుడు నీతిమంతులుగా మార్చాడు అని ఉంది. అందుకనే పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, అవిధేయత అంటున్నాం కదా. హెచ్చరిక మన దగ్గరకు వచ్చింది, హెచ్చరికను పెడచెవిన బట్టి అవిధేయత కలిగిన వారికి మనం వెళ్ళిపోతూ ఉంటే ఆశీర్వాదాలు మన బ్రతుకులో ఉండవు. ఎందుకు ఉండవనంటే మన మీద ఏ పాత్ర ఉంది? ఉగ్రత పాత్ర కుమ్మరించబడి ఉంది. ఉగ్రత పాత్రలో మనం వండుకుంటా ఉండాలనంటే దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలి? విధేయులుగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో చాలా మంది విధేయులు ఉన్నారు. అందులో మనకి బాగా సుపరిచితమైనటువంటి కొంతమంది ఉన్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అనుకుంటాను, 11వ అధ్యాయము 8వ వచనంలో చదివితే అక్కడ ఒక ఆయనను మనం జ్ఞాపకం చేసుకుందాం. 11వ అధ్యాయము అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు, ఏ పిలుపునకు? మీరు ఇందాక మీరు చదివినట్లయితే అక్కడ అంటారు కదా, ఇదిగో మీ ముందు మీ పితరులు అవి చేసిన కార్యాలు మీరు చూశారు కదా, కాబట్టి మీరు అవి చూసి కూడా ఇప్పటికీ వాటిని అనుసరించి ఎలా అవిధేయులుగా జీవిస్తే. ఎవరండి అవిధేయులు? వారు ఎవరో మాకు పెద్దగా తెలియదే, వారి గురించి మేము ఎప్పుడు వినలేదే అనడానికి లేదు. ఆదాము అవ్వల గురించి రోజుకు ఒకసారి అయినా వింటూ ఉన్నాం. వాటికి ప్రార్థన జరిగిందంటే ఖచ్చితంగా ఆదాము అవ్వల గురించి ఎత్తకుండా ఉండడం. ఎందుకని? ఆది పితరులు ఆరే అంటే ఇప్పుడు వాక్యంలో ఏముందంటే పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరంట. ఏమంటే ఇల్లు కట్టినప్పుడు ఏం చేస్తారో తెలుసండి, మీదనే ఒక అడుగు పునాది ఎలా తీసేసి దాని మీద మెల్లిగా పునాది కట్టేసి శుభ్రంగా దాని మీద 3 అంతస్తులు బిల్డింగ్ కట్టారనుకోండి, ఏమవుద్ది? తొందరగా మళ్ళీ డబ్బులు రెడీ చేసుకోవాలి. అదే చక్కగా లోపలికి ఒక 2 అడుగులు, భూమి లోపలికి ఒక 2 అడుగులు లేదా 3 అడుగులు లోతు, 2 అడుగులు హైటు లేపి చక్కగా పిల్లర్స్ మీద మంచి స్ట్రాంగ్ ఐరన్ వేసి కట్టారనుకోండి, దాని మీద 3 కాదు 4 అయినా కట్టుకోవచ్చు. అంటే పునాదులు పాడైపోయాయి. ఇప్పుడు ఆదాము అవ్వల గురించి జ్ఞాపకం చేసుకోకుండా మనం ముందుకు వెళ్ళామంటే అనుకోండి, కొద్దిపాటి ఏమంటారంటే అవగాహన లోపం అంటాం కదా. అందుకనే వారు అవిధేయత వలన మరణం అనేది లోకంలోకి వచ్చింది. ఎప్పటికీ కూడా మనకు తెలుసు, వారిని చూసాం, విన్నాం, వారి బాటలోనే మనం కూడా ప్రయాణం చేస్తున్నాం. అందుకని ఇక్కడ అంటారు ఆయన, మీరు కూడా వారి బాటలో నడిస్తే విధేయులుగా ఉండలేరు. మరి ఈయన ఎలా నడుచుకున్నాడు అబ్రహాముకి తెలుసా? ఆదాము అవ్వల గురించి అబ్రహాం గారికి ఎవరైనా చెప్పారు? ఎవరు చెప్పలేదు. అప్పటికి ఈయనకి పరిచయం లేదు, అసలు దేవుడు అంటే తెలియలేదు. క్రమంలో దేవుడు అంటే ఆదికాండం 12వ అధ్యాయంలో 1వ వచనం నుండి చదవవసరం లేదు, కానీ ఆదికాండం 12వ అధ్యాయం 1 నుండి చదివితే అబ్రహ్మ ఏ మాట్లాడుకు వచ్చానంటే, బాబు మీరు ఎవరు? మీ పేరేంటి? మీరు ఎక్కడి నుండి వచ్చారు? అసలు మీరు ఎలా ఉంటారు? నేను ఎక్కడికి వెళ్ళాలి? ఏం క్వశ్చన్ చేయకుండా సంచి తట్ట అప్పుడు జరుగుతుని వచ్చాడంతే. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అబ్రహామును దేవుడు ఎలా సంబోధిస్తూ ఉన్నాడు? 11వ అధ్యాయము 8వ వచనములు అంటాడు ఆయన, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి తన స్వాస్థ్యముగా పొందనయుండు ప్రదేశమునకు బయలువెళ్ళను. ఆ పిలుపును బట్టి ఎవరో ఎక్కడికో ఏమి తెలియకుండా ఆ పిలుపు, ఏ పిలుపు అది? దేవుని యొక్క పిలుపు. విధేయత అంటే అలా ఉండాలి. చెప్పి 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 అంటారు కదా, ఇదివరకు
మన అంటే తాతల కాలంలో ఇప్పుడంటే సంక్రాంతి పండుగలన్నీ అంతా కూడా ఆన్లైన్ అయిపోయింది. సంక్రాంతి పండుగ అంతా కూడా టీవీ ముందు కూర్చొని పట్టుకుంటే ఆ టీవీలోనే అంతా కూడా అది ఏమంటారంటే ప్లాస్టిక్ ఫ్లవర్లు పెడతారు, అలా చెరుకులు మొత్తం డెకరేషన్ అంతా కూడా అంత ప్లాస్టికే. నాకు తెలిసి నా చిన్నతనంలో సంక్రాంతి అంటే ఎలా ఉంటుందంటే అన్ని సాంప్రదాయాల ప్రకారంగా పల్లె ప్రాంతాల్లో చక్కగా మంచి వాతావరణంలో జరిగేది. అది పండగ వాతావరణం అనే కంటే అనేక కుటుంబాల యొక్క కలయిక లేదా ఒక మంచి వాతావరణం అనవచ్చు. నేను పండగల గురించి ఎంకరేజ్ చేయడం లేదు, అలా చేయమని కదా నా ఉద్దేశం. నేను అర్థం అవ్వాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అంటే ఇప్పుడు ఆ టైంలో చాలామంది గంగిరెద్దులు తీసుకొని వచ్చేవాడు. గంగిరెద్దులు తీసుకొని కొంతమంది పాటలు పాడేవాళ్ళు, లేదంటే శంఖాలు దొరిలా వస్తే ఒక ఆయన అరుగు మీద కూర్చొని చక్కగా మంచి కట్టుపంచి కట్టుకొని అరుగు మీద కూర్చున్నాడంట. మంచిగా కద్దర షర్ట్ వేసుకొని మంచి పంచి కట్టుకొని భుజం మీద ఒక మంచి టవల్ వేసుకొని కూర్చున్నాడట. ఈయనేమో గంగిరెద్దుని తీసుకొని చక్కగా ఊర్లో పాటలు పాడుకుంటూ వస్తారు కదా. ఒక ఆయన డోలక వాయిస్తుంటే ఈయనేమో శంఖం ఊరుతూ పాటలు పాడుతూ ఏదో మొత్తానికి అతను ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఊర్లోకి ఎంటర్ అవగానే ఊర్లో స్టార్టింగ్ ఇంటి మీద ఒక పెద్ద ఆయన అరుగు మీద కూర్చుని ఈయన అనుకున్నాడట, అబ్బాయి ఈరోజు నా పంట పండింది, ఇతని దగ్గరికి వెళ్ళి మనం కొంచెం మన టాలెంట్ ఏదో చూపిస్తే ఖచ్చితంగా సంక్రాంతికి మంచి కానుకిస్తాడు అనుకుని అక్కడికి వెళ్ళి ఏదో మొత్తానికి పాటలు పాడుతున్నాడు. పాట పాడాడు, గట్టిగా పాడాడు, ఇంకో పాట పాడాడు, ఏం మాట్లాడు రే ఎందుకురా శంఖం అలా కొరుకుతున్నావు అన్నాడట. చాలాసేపు పాటలు పాడి అలసిపోయి అతను అలా చూస్తూ ఉంటే పెద్ద ఏంటి అసలు చలనం లేదంటే ఆయన అన్నాడట, ఏ అబ్బాయి కొరకడం అంటే కొరికితే అది కొరకడం లేదా, ఎదుగో అక్కడ రాయింది దాంతో పగలు కొడితే పగులుతుంది అన్నాడట. అలాగా సేవకులుగా కొన్నిసార్లు గంటల తరబడి అనేక విషయాలు చెప్పినా చెవిటోడి చెవిలో శంఖం వదిలినట్టు అయిపోతాను. అంటే ఇక్కడ చూడండి, మనం జ్ఞాపకం చేసుకుంటే ఏమనుంటుందంటే అబ్రహాము గారి యొక్క పరిస్థితి అప్పటికి ఆయనకి ఏమీ తెలియదు, ఎవరూ చెప్పలేదు. కానీ బయలుదేరి వచ్చాడంతే. బయలుదేరి వచ్చిన తర్వాత ఆయనను బట్టి, ఆయన విశ్వాసమును బట్టి, ఆయనకున్న నడవడికను బట్టి దేవుడు తనకిచ్చినటువంటి కొన్ని ఆశీర్వాదాల గురించి మరి జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తారు. చూడండి 12వ అధ్యాయం 1వ వచనం చదువుకున్నాం కదా. అబ్రహాం గారిని దేవుడు పిలిచాడు. ఆ తర్వాత ఆదికాండము 17వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు తనకి 4 గిఫ్ట్లు ఇచ్చాడు విధేయత కలిగినటువంటి బిడ్డలకి. అవిధేయులకి ఎలాగైతే ఉగ్రత పాత్ర ఉందో విధేయత చూపించడం చదవడం. మరియు ఇక మీదట నీ పేరు క్రొత్త పేరు. అప్పటి వరకు అబ్రహాం, ఇప్పుడు క్రొత్త పేరు అనమాట. అంటే ఒక న్యూ నేమ్ ఇస్తున్నాడు అతను. కొత్త పేరు అంటే అబ్రహాము అనగా అర్థం ఏంటి? అనేక జనాంగములకు తండ్రి. విధేయత ద్వారా అంటే అవిధేయులకు వచ్చే మరణం ఎలాగైతే ఉందో విధేయత చూపించడం ద్వారా యేసుక్రీస్తు ప్రభువు వారి లోకానికి వచ్చి ఆయన విధేయత చూపించడం ద్వారా మరి మరణం అంతా కూడా తొలగించబడి అనేకులు నీతిమంతులుగా మార్చబడ్డారు. ఆ నీతిమంతుల జాబితాలో, విశ్వాసుల జాబితాలో మొట్టమొదటి వ్యక్తి ఎవరు అనంటే అబ్రహాము. దేవుడు తనకిచ్చిన మొట్టమొదటి ఆశీర్వాదము ఏంటి? ఆశీర్వాదం అంటే క్రొత్త పేరు ఇచ్చాడట. ఇక మీద అనేక జనాంగములకు నీవు తండ్రిగా పిలువబడతావు. రెండవది ఆదికాండం 22వ అధ్యాయము ఆదికాండము 22వ అధ్యాయం 14వ వచనం చదవడం ఒకసారి. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక రకమైనటువంటి క్రొత్త ధైర్యము. అబ్రహాముకు దేవుడు తెలియదు, భక్తి తెలియదు, సహవాసం తెలియదు, ఆయన ఎలా ఉంటాడో కూడా తెలియదు. కానీ మొట్టమొదటిగా దేవుడేమో అబ్రహాం పేరు మార్చాడు. ఈ దేవుని బట్టి అంటే విధేయతను బట్టి. అవిధేయత చూపించేవాడైతే ఖచ్చితంగా అబ్రహాం అలా ఉండేవాడు కాదు. రెండవది, అబ్రహాములో ఉండేటువంటి విధేయత కారణం ఏంటంటే, అయ్యా నాకు ఎవరితో పని లేదు, ఈయన ఎవరు అంటే నన్ను పిలిచిన దేవుడు, ఆయన అన్ని చూసుకోగలడు, నాకు ఏ భయం లేదు, యెహోవా ఈరే అంటే ఒక క్రొత్త ధైర్యము అబ్రహాంకి వచ్చింది. అప్పటి వరకు నేను అనుకుంటాను, సారమ్మ గారు చాలాసార్లు అనుకుంటారు, అబ్రహాం ఏంటి పరిస్థితి, మన పరిస్థితి ఏంటి, ఏం మాట్లాడుతున్నా చూద్దాం ఉండు అని. అంటే ఈ సంభాషణ రాకపోతే మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. నేను బైబిల్ చదివేటప్పుడు 4 విధాలుగా అర్థం చేసుకుంటాను. ఒక కోణంలో ఇప్పుడు కూడా బైబిల్ అర్థం చేసుకోకూడదు. ఎందుకని రాసేటప్పుడు వారు 4 కోణాల్లో ఆలోచించి రాశారు కనుక. ఇప్పుడు చూడండి, అబ్రహాంకి సారమ్మకి సంభాషణ రాలేదని బైబిల్లో రాశారు. కానీ సంభాషణ రాకపోతే అయ్యగారు ఐగుప్తు ఎందుకు తీసుకుని వెళ్తాడు? ఏమండి, సంభాషణ రాకపోతే ఐగుప్తు ఎందుకు తీసుకుని వెళ్తాడు? మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. షాపింగ్ మాల్కి వెళ్తారు కదా, ఇద్దరు వెళ్తారు. ఇద్దరు వెళ్ళిన తర్వాత చెవులు ఈ చెదపురుగులు అంటారు కదా, చెదపురుగులు ఏదైనా తలుపు శాఖ కిందన పడిపోతే రాత్రులు ఎప్పుడైనా శబ్దం విన్నారు? ఎప్పుడైనా మీరు కీటకాలు అరిచినట్టు, మిడతలు అరిచినట్టు శబ్దం వస్తుంది. ఏం చేస్తుంది తెలిసి చెదపురుగులు కిచకిచలాడుతూ ఆ తలుపు శాఖనంతా తినేస్తూ ఉంటాయి. ఇప్పుడు షాపింగ్కి వెళ్ళిన తర్వాత ఏమన్నా
బయటికి చెప్పదు గట్టిగా, ఆశ్చర్యం లేదు. అదే నచ్చిందండి ఈవిడ. ఈయనేమో పర్సులో డబ్బులు తక్కువ ఉన్నాయి, కానీ ఈవిడేమో అదే కావాలి, వెళ్ళలేడు అలాగని కొనలేడు. ఏదైనా అర్థం కాక వెలవలేనట్టుగా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఈవిడ మాత్రం ముఖం మార్చుకోండి, ఇల్లు ఈ రకాలు ఇవన్నీ చూపిస్తుంటే ఈవిడ కళ్ళు మాత్రం సారమ్మ గారి పరిస్థితి చెట్టు కింద అక్కడ ఇక్కడ పెడుతూ ఉంటే శతపురుగులకు బయటకు కనపడలేదు. ఈవిడ అలా కనపడలేదు కాబట్టి ఐగుప్తు తీసుకెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. మనం అనుకుంటా అబ్రహాం తప్పు చేశాడు అనుకుంటా, అబ్రహాం తప్పు చేయలేదు. ఆడవాళ్ళు అంత కనిపించినంత మంచోళ్ళు అంటే మీరందరూ మంచోళ్ళే, అప్పుడు పరిస్థితులు కూడా చెప్తూ ఉన్నాను. అంటే వాళ్ళకి అవగాహన రావడానికి ఏమంటారు తెలుసండి, ఇప్పుడు ఇగో ఈరే ఎందుకు వచ్చిన అతను నీతో నాకు వచ్చింది వద్దు, ఇలాంటి విభేదాలు వద్దు అని చెప్పేసి దేవుడికి అప్పగించాడు. కొత్త ధైర్యం వచ్చింది, ఏ జరిగినా దేవుడు చూసుకుంటాడు, నేను ఎవరికి భయపడను అని అబ్రహాము. ఒకటిది ఆ కొత్త పేరు, రెండవది క్రొత్త ధైర్యము, మూడవది యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనము. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనములో ఒక క్రొత్త బంధాన్ని దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని లేఖనము నెరవేరినట్లు దేవునికి అప్పటి వరకు అబ్రహాం గారికి స్నేహితులు లేరు. క్రొత్త బంధాన్ని దేవుడు, ఒక చక్కటి న్యూ రిలేషన్షిప్ అంటాం కదా, ఒక క్రొత్త బంధాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహాముకి దేవుడు స్నేహితుడట. ఎవరికి చూడండి, మనకి ఎవరైనా ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు స్నేహితులుగా ఉంటే చాలా గర్విస్తాం. అలాంటిది ఒక మూడవది అబ్రహాంకి ఇచ్చినటువంటి చాయిస్ లేదా ఆశీర్వాదం ఏంటంటే క్రొత్త బంధము. తండ్రి ఉన్నాడు, తమ్ముడు కొడుకున్నాడు, భార్య ఉంది, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు, ఎవరున్నా దేవునితో అబ్రహాముకి మూడవ ఆశీర్వాదం ఏంటంటే క్రొత్త బంధాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. నాలుగవది రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో మనం చదివితే ఒక క్రొత్త గౌరవాన్ని దేవుడు అబ్రహాముకి ఇచ్చినట్లుగా చూడగలుగుతూ ఉన్నాం. ఆ రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనంలో చదివితే, మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారందరికీ అతడు తండ్రి అగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసం వలన నీతికి ముద్రగా గుర్తి పొందును. అంటే నూతన క్రొత్త గౌరవం ఎవరికి ఇచ్చాడు దేవుడు? అబ్రహాం గురించి దేవుడికి ఏం తెలియదు, దేవుడి గురించి అబ్రహాంకి ఏం కూడా తెలియదు. కానీ ఆ ఏమి ఎరగలేనటువంటి అబ్రహాముని తీసుకొచ్చి 4వ ఆశీర్వాదం ఇస్తూ ఉన్నాడు. ఒక నూతన క్రొత్త గౌరవాన్ని ఎవరికి ఇస్తున్నాడు? ఇవి అవిధేయులకు కాదు, విధేయత చూపించిన వారికి. 5వది చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే 47వ కీర్తన భాగము 9వ చరణంలో చదువుకుందాం. 47వ కీర్తన భాగము 9వ చరణంలో ఈ రీతిగా మాట్లాడుతూ, జనములు ప్రధానులు అబ్రహాము యొక్క చాలండి. ఇక్కడ అబ్రహాముకి జనులను మాట్లాడుతూ ఉన్నారు, క్రొత్త గుర్తింపు. ఇప్పుడు చూడండి, దేవుడు యాకోబుతో మాట్లాడేటప్పుడు అన్నాడు, నేను ఏ దేవుడును? ఆదాము దేవుడును, హేబేలు దేవుడును అన్నాడా? అంటే దేవుడు తనను తాను పరిచయం చేసుకోవడానికి ఒక కొత్త గుర్తింపు అబ్రహాముని దేవుడు పరిచయం చేస్తూ ఉన్నాడు. నేను ఎవరో తెలుసా అంటే దేవుడే. చూడండి ఎంత ఆధిక్యత అంటే, విధేయత లేని వారికి ఉండేటువంటి ఎంత అగౌరవం ఉందో, విధేయత ఉన్న వారికి కూడా అంత గౌరవం ఉందో దేవుడి సన్నిధిలో. అబ్రహాముతో దేవుడు అంటాడు, ఇదిగో అబ్రహాము ఒక కొత్త గుర్తింపు ఇస్తున్నాడు. ఏంటా గుర్తింపు అంటే, నేను అబ్రహాము యొక్క దేవుడును. ఈరోజు మన జీవితంలో అవిధేయత మనకి నాశనాన్ని తీసుకొస్తుంది, ఒకరిని తీసుకొస్తుంది, దేవునికి దూరం చేస్తుంది. విధేయత ఆశీర్వాదాలను, అభిషేకమును తీసుకొస్తుంది. 6వ ఆశీర్వాదం చూడండి, లోకా సువార్త 16వ అధ్యాయము 22వ వచనంలో చదివితే, అబ్రహాంకి ఇచ్చేటువంటి స్థానము అంతా ఎంత కాదు, పరలోకములో ఒక ఉన్నతమైన స్థానాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. దేవదూతల చేత అబ్రహాము రొమ్మున. ఎక్కడండి అబ్రహాం గారు ఎక్కడున్నారు? అక్కడ. అంటే దేవుని సముఖంలో ఒక ఉన్నత క్రొత్త స్థానాన్ని దేవుడు ఇచ్చాడు. ఒక క్రొత్త స్థానాన్ని అబ్రహాముకి దేవుడు ఇచ్చాడు. కారణం తనలో ఉండేటువంటి విధేయత కలిగినటువంటి అబ్రహాము గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో పరలోకములో ఆయన కూర్చున్నటువంటి సింహాసనం, దేవునితో పాటుగా అబ్రహాము కూర్చుంటే అబ్రహాము రొమ్మున ఆనుకుని ఉన్నాడట. ఆ గుండెలు మీద హత్తుకొని లాజరును చూస్తూ ధనవంతుడు అంటాడు, అయ్యా అబ్రహాము రొమ్ముకొని, అంటే ఆ రొమ్మున ఆనుకున్నటువంటి అయ్యా. అంటే మీరు చూడండి, అబ్రహాముకి ఇన్ని గుర్తింపులు. ఎన్ని రకాల గుర్తింపులు చెప్పాను నేను?
6 రకాల గుర్తింపులు రావడానికి గల కారణము విధేయత. విధేయత లేకుండా మనము దేవునికి ఇష్టంగా ఉండలేము. విశ్వాసం లేకుండా ఎలా ఉండాలి? విశ్వాసం. అందుకని అబ్రహాం గురించి మాట్లాడుతూ ఉంటే ఇన్ని రకాలైనటువంటి ఆశీర్వాదాలు మరి తన జీవితంలో ఉన్నాయి కనుకనే మన బ్రతుకుని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అవిధేయులైనటువంటి బిడ్డలను హెచ్చరిస్తున్నాడు. మొట్టమొదటిగా హెచ్చరించాడు. హెచ్చరించకుండా దేవుడు డైరెక్ట్గా ఎవ్వరి మీద కూడా తన ఉగ్రతని, తన కోపాన్ని చూపించలేదు. ఈరోజు మన గురించి మనం మాట్లాడుకుందాం. రక్షణ గురించి ఎవరు చెప్పారు? వాక్యమైనటువంటి దేవుడు తెలియజేశాడు. మారు మనసు గురించి ఎవరు చెప్పారు? ఆయన ద్వారా విన్నాము. అంటే వాక్యమైనటువంటి దేవుడి ద్వారా విన్నాము. గద్దింపు, ఆజ్ఞలు, కట్టడలు, నియమావళి ఇవన్నీ కూడా ఎవరి ద్వారా వింటున్నామంటే వాక్యముగా పిలబడినటువంటి దేవుడు మనల్ని అనుదినము హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ భక్తి కరెక్ట్ కాదు, ఈ సహవాసం కరెక్ట్ కాదు, ఇలా ఉండాలి అని దేవుడు హెచ్చరిస్తూ అంటే అవిధేయులుగా ఉండొద్దు అని చెబుతూ, అంటే కొంతమందిని మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. అవిధేయులుగా ఉన్నవారు ఆదాము, ఆ తర్వాత నోహ కాలంలో ఉన్న ప్రజలు, ఆ తర్వాత సౌలు, ఆ తర్వాత యోనా. అంటే ఇలా కొంతమందిని మనము జ్ఞాపకం చేసుకుంటే వారందరూ కూడా అవిధేయులుగానే ఉన్నారు, మార్పు రాలేదు. ఇప్పుడు వారందరి గురించి చదివి విని అనేక రకాల ప్రసంగాలు మనం మాట్లాడి ఎవరి గురించి? అవిధేయులైనటువంటి ప్రజల గురించి మాట్లాడి మనము అసత్యములో ఇంకా అంటే ఆ సత్యం ఎరిగి కూడా అసత్యంలోనే ఉన్నాం అనుకోండి, మనం దేనికి పాత్రులమే? ఉగ్రతకి పాత్రులు. సరే విన్నాము, విన్న తర్వాత సరి చేసుకొని కొద్దిగా ఇటువైపు వచ్చాం. ఇటువైపు ఎవరున్నారు? విధేయత కలిగినటువంటి అబ్రహాం గారు ఉన్నారు. అటువైపు రాగానే 6 ఆశీర్వాదాలు. మామూలుగా మచ్చుకు 6 చెప్పారు, ఇంకా చాలా ఉన్నాయి. అబ్రహాంకి ఇచ్చినటువంటి ఆధిక్యత అంతా ఇంత కాదు. 6 ఆశీర్వాదాలు. ఒకవేళ అటువైపు ఉంటే భయంకరమైనటువంటి ఉగ్రత, ఇటువైపు ఉంటే ఆశీర్వాదకరమైనటువంటి పరిస్థితి మన బ్రతుకులు వస్తుంది. కనుక హెచ్చరిక వచ్చింది కనుక ఆయా సందర్భాల్లో వాక్యము ద్వారా చాలా మందికి ఉన్నటువంటి బలహీనత ఏంటంటే ఏమంటారంటే దేవుడు అందరితో మాట్లాడారు, అల్లా భాషగారితో మాట్లాడారంటండి. మరి నాకు దేవుడు మాట్లాడితే బాగుందంటారు. దేవుడు ఏం పని కట్టుకొని బస్ బుక్ చేసుకొని మన దగ్గరికి వచ్చి మాట్లాడరు. అప్పుడు ఎండవేళలో అబ్రహాము కనబడ్డాడట కదా. ఆ తర్వాత ఏలియాను దర్శించిన దేవుడు, ఆ తర్వాత మోసేతో మాట్లాడింది. ఇప్పుడు మనతో మాట్లాడలేదనంటే అప్పట్లాగా మనతో ఇప్పుడు మాట్లాడడానికి ఆయన ఇలా డైరెక్ట్గా వచ్చే పరిస్థితి కాదు. వాక్యమై ఉన్నటువంటి దేవుడు వాక్యము ద్వారా నీతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఆ వాక్య స్పందన మన హృదయానికి తగినప్పుడు ఖచ్చితంగా మనము స్పందించి, అయ్యా ఈ దినము మీరు నాతో మాట్లాడారు కనుక నేను నీకు లోబడి ఉంటాను, విధేయుడిగా ఉంటానయ్యా, నీ హెచ్చరిక నాకు అర్థమైంది అని ఎవరైతే విధేయత కలిగి ఉంటారో వారితో దేవుడు మరింతగా మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. వాక్యం ద్వారా మాట్లాడేటువంటి దేవుడు దర్శనాల ద్వారా, కళల ద్వారా, మరి అనేక మంది దైవజనుల ద్వారా మాట్లాడేటువంటి దేవుడు. ఈ కాలంలో దేవుడు మాట్లాడుంటే ప్రతి మాట దేవుడు పనిగట్టుకొని మన దగ్గరికి వచ్చి దయాప్రాప్తురాలా ఏముండవు. వాక్యము ద్వారా మాట్లాడే దేవుడు. వాక్యానికి లోబడాలి, వాక్యానికి విధేయులుగా ఉండాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ హృదయ స్పందన కలిగిన దేవుడు నీతో ఆశీర్వాదకరమైన కార్యాలు చేయించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలో అయ్యా మీరు అనేక సందర్భాలలో మమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. ఈ హెచ్చరికతో కూడిన మాటలు మా బ్రతుకులో ప్రభా మేము వింటూ ఉన్నాం. దేవా ఇదిగో తండ్రి, మా జీవితాలను దీవెనకరంగా మలిచేటువంటి దేవుడు కనుక ప్రభా, అవును నాయన, అవిధేయులైనటువంటి ప్రజలు, అవిధేయులైనటువంటి నాయకులు, అవిధేయులైనటువంటి సేవకులు ఎంతోమంది ప్రభా మేము వింటూ ఉన్నాం, చదువుతూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. అయినా ఇంకనూ మా జీవితాలలో మేము అదే మార్గంలో